వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే మనం మిడివల్ హిస్టరీ సిరీస్ స్టార్ట్ చేసాం కదా. సో ఈ మిడివల్ హిస్టరీ సిరీస్ లో మనం ఇప్పుడు ఏం డిస్కస్ చేస్తున్నాం? మొఘల్ సామ్రాజ్యం గురించి డిస్కస్ చేస్తున్నాం. రాజపుత్రుల గురించి కంప్లీట్ చేసేసాం అండ్ ఢిల్లీ సుల్తాన్ల గురించి కూడా కంప్లీట్ చేసేసాం. సో ఇప్పుడు మొఘల్ సామ్రాజ్యం గురించి డిస్కస్ చేస్తున్నాం. అయితే ఈ మొఘల్ సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించారు? బాబర్ స్థాపించాడు కదా. మనం లాస్ట్ వీడియోలో బాబర్ అండ్ హుమయూన్ గురించి డిస్కస్ చేశాం కదా. సో ఈ వీడియోలో షేర్షా సూరి అండ్ అక్బర్ గురించి డిస్కస్ చేద్దాం. అయితే హుమయూన్ కి ఈ షేర్షా సూరికి మధ్య యుద్ధాలు జరుగుతాయి కదా. సో దాంట్లో భాగంగా చునార్ యుద్ధంలో చౌసా యుద్ధం అండ్ చునార్ యుద్ధం అనమాట 2 years గ్యాప్ తో జరుగుతాయి. అయితే చునార్ యుద్ధంలో ఈ షేర్షా సూరి ఏమో హుమయూన్ ని ఓడించేసి ఢిల్లీ అండ్ ఆగ్రాలను ఆక్రమిస్తాడు. అర్థమైంది కదా. మనం లాస్ట్ వీడియోలో ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఎందుకన్నా మంచిది ఇక్కడ టాపిక్ అర్థం అవ్వాలి అంటే ఇది తెలుసుకోవాలి అని చెప్తున్నాను. ఈ చునార్ యుద్ధంలో హుమయూన్ ఓడిపోతాడు. షేర్షా సూరి చేతిలో హుమయూన్ ఓడిపోయి లాహోర్ కి పారిపోతాడు. ఇక్కడ ఉండే ఢిల్లీ అండ్ ఆగ్రాలను షేర్షా సూరి ఆక్రమిస్తాడనమాట. అయితే ఇక్కడ లాహోర్ కి పారిపోతాడు కదా హుమయూన్. అక్కడ లాహోర్ కి ఆశ్రయం కల్పించారనమాట. అయితే అమర్ కోటలో ఇతనికి ఆశ్రయం కల్పించడం జరుగుతుంది. ఆ అమర్ కోటలో హమీదా బేగంను పెళ్లి చేసుకుంటాడు హుమయూన్. అండ్ అక్కడే అక్బర్ పుడతాడు. అక్కడే బైరామ్ ఖాన్ కూడా పరిచయం అవుతాడు. అయితే హుమయూన్ మళ్ళీ తిరిగి వచ్చి బైరామ్ ఖాన్ సహాయంతో ఢిల్లీ అండ్ ఆగ్రాలను తిరిగి ఆక్రమించేస్తాడన్నమాట. సో అప్పుడు కోల్పోయిండు కదా, మళ్ళీ తిరిగి ఆక్రమిస్తాడు. అయితే అది ఆస్వాదించకుండానే మళ్ళీ తన రాజ్యం తనకు తిరిగి వచ్చేసింది కదా, అది ఆస్వాదించకుండానే అకస్మాత్తుగా హుమయూన్ మరణిస్తాడన్నమాట. సో ఆయన స్థానంలో అతని కొడుకైన అక్బర్ పాలన కొనసాగిస్తాడు. అయితే అక్బర్ తన ప్రధాన మంత్రిగా బైరామ్ ఖాన్ ని నియమించుకుంటాడు. సో ఇతని సహాయంతోనే పాలన కొనసాగిస్తాడన్నమాట. అయితే కేవలం 14 సంవత్సరాల వయసులోనే ఇతను పాలన చేయడం అనేది జరుగుతుంది. సో ఇతని ప్రధానిగా బైరామ్ ఖాన్ ఉన్నారు. నెక్స్ట్ హుమయూన్ తన రాజ్యాన్ని ఎలా తిరిగి పొందుతాడు ఏంటి? ఈ షేర్షా సూరి ఏం చేస్తాడు? ఇతను లాహోర్కి వెళ్ళిపోతాడు కదా హుమయూన్. సో ఆ టైంలో ఈయన ఎలా పరిపాలిస్తాడు, ఏమేం ప్రవేశపెడతాడు అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. అయితే ఈ వీడియో చూస్తున్నంతసేపు మీకు ఎక్కడైనా కూడా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. మీరు చేసే ఆ ఒక్క లైకే నాకు ఇంకా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. సో ఇది ఇప్పుడు షేర్షా సూరి గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు? బాబర్. బాబర్ యొక్క కొడుకు హుమయూన్ అన్నమాట. ఈ హుమయూన్ కొడుకే అక్బర్. సో వీరికి మధ్య ఈ షేర్షా సూరి వస్తారన్నమాట. సో ఇప్పుడు షేర్షా సూరి గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ షేర్షా సూరి రెండవ ఆఫ్ఘన్ సామ్రాజ్య స్థాపకుడు. అయితే ఢిల్లీని పాలించిన మొదటి ఆఫ్ఘన్ సామ్రాజ్య స్థాపకులు ఎవరు? సో ఈ లోడీ వంశస్థులు అన్నమాట. లోడీ వంశాన్ని స్థాపించింది ఎవరు? బహులాల్ లోడీ. సో వారి తర్వాత ఈ రెండవ ఆఫ్ఘన్ సామ్రాజ్యాన్ని ఇతను షేర్షా సూరి స్థాపించాడన్నమాట. అయితే ఢిల్లీని పాలించిన రెండవ ఆఫ్ఘన్ వంశస్థులు అన్నమాట ఈ షేర్షా సూరి. సో అర్థమైంది కదా. రెండవ ఆఫ్ఘన్ సామ్రాజ్య స్థాపకుడు. ఇతని యొక్క పాలనా కాలం 1540 నుంచి 45 వరకు. సో వీరి యొక్క వంశం సూర్ వంశం భారతదేశ చరిత్రలో రెండవ ఆఫ్ఘన్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అండ్ అసలు పేరు ఫరీద్. ఇతని యొక్క జననం పంజాబ్ లో జరిగింది. సో ఇతని యొక్క తండ్రి హసన్ సూర్, భార్య లార్డ్ మాలిక్. ఇతని యొక్క బిరుదు షేర్ ఖాన్. సో అర్థమైంది కదా. ఈ షేర్షా సూరి యొక్క బిరుదు షేర్ ఖాన్ అన్నమాట. అయితే దక్షిణ బీహార్ గవర్నర్ ని పులి నుంచి కాపాడడం వల్ల, పులిని చంపడం వల్ల ఇతనికి ఈ బిరుదు వస్తుంది. అదేంటి? షేర్ ఖాన్. దక్షిణ బీహార్ గవర్నర్ బహార్ ఖాన్ ప్రాణాలను కాపాడుతూ ఒక పులిని చంపినందుకు ఈ బిరుదు పొందాడు. సో అర్థమైంది కదా. షేర్షా సూరి యొక్క బిరుదు షేర్ ఖాన్. అండ్ 1530లో దక్షిణ బీహార్ కు స్వతంత్ర పాలకుడు అయ్యాడు. సో ఏ ఇయర్ లో దక్షిణ బీహార్ కు స్వతంత్ర పాలకుడు అయ్యాడు? 1530లో దక్షిణ బీహార్ కు స్వతంత్ర పాలకుడు అయ్యాడు. అండ్ 1531లో చునార్ పాలకుడు తాజ్ ఖాన్ మరణించగా అతని భార్య లార్డ్ మాలిక్ ను వివాహం ఆడి చునార్ దుర్గాన్ని ఆక్రమించాడు. సో ఇతని యొక్క భార్య లార్డ్ మాలిక్ అన్నమాట. ఎవరి భార్య? ఈమె చునార్ యొక్క పాలకుడు తాజ్ ఖాన్ యొక్క భార్య అన్నమాట లార్డ్ మాలిక్. సో ఆయన చనిపోయిన తర్వాత అతని భార్యను ఈ షేర్ ఖాన్ పెళ్లి చేసుకున్నాడు. ఏ ఇయర్ లో? 1531లో పెళ్లి చేసుకుని చునార్ దుర్గాన్ని ఆక్రమించాడు. అండ్ చౌసా కనోజ్ యుద్ధాలలో మొఘల్ చక్రవర్తి హుమయూన్ ను ఓడించి ఢిల్లీ మరియు ఆగ్రాలను ఆక్రమించాడు. సో అర్థమైంది కదా. నేను చెప్పాను కదా ఆల్రెడీ. ఫస్ట్ చౌసా యుద్ధం ఎప్పుడు జరుగుతుంది? 1539లో జరుగుతుంది. అండ్ కనోజ్ లేదా చునార్ యుద్ధం అని కూడా అంటారనమాట. 1540లో జరుగుతుంది. సో ఈ యుద్ధాల్లో హుమయూన్ ను ఓడించి ఢిల్లీ అండ్ ఆగ్రాలను ఆక్రమించాడు ఈ షేర్షా సూరి.
అయితే నెక్స్ట్ మళ్ళీ ఈ హుమయూన్ అక్బర్ అండ్ బైరామ్ ఖాన్ తో వచ్చి ఇతనితో యుద్ధం చేసి తిరిగి ఆక్రమిస్తాడన్నమాట. హుమయూన్ తన రాజ్యాన్ని తిరిగి ఆక్రమిస్తాడు. అయితే ఇతని యొక్క పరిపాలన కాలంలో ఎలాంటి మినిస్ట్రీస్ ఉండేవి అనేది ఒకసారి చూద్దాం. దివానీ వజీర్ అంటే ఆర్థిక శాఖ, దివానీ అరీజ్ అంటే సైనిక లేదా రక్షణ శాఖ, దివానీ రిసాలత్ అంటే విదేశీ వ్యవహారాల శాఖ, దివాన్ ఈ ఇర్షా అంటే దేశీయ వ్యవహారాల శాఖ, దివానీ ఖాజీ అంటే న్యాయశాఖ, దివానీ బరీద్ అంటే గూఢాచారి శాఖ. సో చాలా ఇంపార్టెంట్, ఇట్లాంటివే ఎగ్జామ్స్ లో రావడం జరుగుతుంది. వీలైతే నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఏ శాఖను ఏమంటారో ఒకసారి చూసుకోండి. ఆర్థిక శాఖను దివానీ వజీర్ అని అంటారు, సైనిక లేదా రక్షణ శాఖను దివానీ ఆరిజ్ అని అంటారు, దివానీ రిసాలత్ అంటే విదేశీ వ్యవహారాల శాఖ. సో ఇలా ఇవన్నీ కూడా చూసుకోండి. నెక్స్ట్ షేర్షా రాజ్యంలో రాష్ట్ర ప్రభుత్వం లేదు, రాజ్యాన్ని 47 సర్కారులుగా విభజించాడు. సో ఇతని యొక్క సామ్రాజ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అనేది ఉండదన్నమాట. సో తన ఉండే సామ్రాజ్యాన్ని 47 సర్కారులుగా విభజించాడు. 47 సర్కారులుగా విభజించాడు. సో 47 సర్కార్లకు ఈ అధికారులు ఉండేవారన్నమాట. శాంతి భద్రతలో పరిపాలన కోసం, శాంతి భద్రతలు సాధారణ పరిపాలన కోసం షిక్దారన్ అనే అధికారి ఉండేవారు. అండ్ సివిల్ కేసులు, రెవెన్యూ విధానాల పరిష్కారం కోసం మున్సిపాన్ అనే అధికారులు ఉండేవారు. నెక్స్ట్ సో ఇక్కడ పరగణ అంటే కొన్ని గ్రామాల సముదాయాన్ని పరగణ అని అంటారు. సో ఇట్లాంటివి చాలా ఇంపార్టెంట్. పరగణ అంటే కొన్ని గ్రామాల సముదాయాన్ని పరగణ అంటారు. సో ఇక్కడ షిక్దార్ అంటే శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం ఉండే శాఖ అన్నమాట. షిక్దార్ అంటే అమీన్ అంటే రెవెన్యూ సివిల్ వ్యవహారాల కోసం ఉండే శాఖ అమీన్. సో ఇది షేర్షా సూరి యొక్క కాలంలో ఉండే పరిపాలన వ్యవస్థ. అండ్ నెక్స్ట్ భూమి శిస్తు విధానం ఏ విధంగా ఉండేదో ఒకసారి చూద్దాం. షేర్షాకు శాశ్వత కీర్తి తెచ్చిన విధానం ఈ భూమి శిస్తు విధానం. ప్రధాన ఆదాయ వనరు భూమి శిస్తు 1/3 వంతు ఉండేది. సో 3 వంతు వీళ్ళు పండిస్తే దాంట్లో 1 వంతు ఈ షేర్షా సూరికి ఇవ్వాలన్నమాట. అండ్ కొలత పరికరం బిగా అనే ఈ భూమిని కొలిచే పరికరం అన్నమాట ఇది. సో భూమిని కొలవడానికి ఉండే పరికరాన్నే ఈ బిగా అని అంటారు. అండ్ ఈ భూమిని ఏ విధంగా వర్గీకరించారు? భూసారాన్ని బట్టి 3 రకాలుగా వర్గీకరించారన్నమాట. ఈ భూమిని ఉత్తమ, మధ్యమ అండ్ అధమ అని చెప్పి ఇలా 3 రకాలుగా వర్గీకరించారు. రైతులకు పట్టాలు జారీ చేసి వారి నుండి కుబులియత్లను వ్రాయించుకునుడా అంటే ఇక్కడ కుబులియత్ అంటే సో పత్రం అన్నమాట. ఇక్కడ ఒప్పంద పత్రము. ప్రభుత్వానికి రైతుకు మధ్య భూమి శిస్తు ఒప్పంద పత్రమే ఈ కుబులియత్. అర్థమైంది కదా? ప్రభుత్వానికి అండ్ రైతుకు మధ్య ఉండే ఒప్పంద పత్రాన్ని కుబులియత్ అని అంటారు. సో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్, రాసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ కరెన్సీ సంస్కరణల గురించి చూద్దాం. ఏకరూప ప్రమాణం గల బంగారు, వెండి నాణ్యాలను ముద్రించాడు. సో ఏకరూపం ఉండే బంగారు అండ్ వెండి ఇంకా రాగి నాణాలను ముద్రించాడు. అండ్ ధామ్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ధామ్ షేర్షా ప్రవేశపెట్టిన వెండి రూపాయి. ఇక్కడ ధామ్ అంటే ఈ షేర్షా ప్రవేశపెట్టిన వెండి రూపాయి అన్నమాట. సో ఇది నిన్నటి వరకు 1835 వరకు ఈ ధామ్ అనేది అమలులో ఉండేదన్నమాట. సో 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగింది కదా. సో 1835 వరకు ఈ ధామ్ అనేది అమలులోనే ఉండేది. అప్పటి వరకు వాడుకలోనే ఉండేది అన్నమాట. ఇది 1835 వరకు భారతదేశంలో అమలులో ఉంది. సో అర్థమైంది కదా? ఈ వెండి రూపాయి 1835 వరకు భారతదేశంలో అమలులోనే ఉంది. సో నెక్స్ట్ ఇతను చేసిన దండయాత్రల గురించి చూద్దాం. జీలం నది ఒడ్డున రోహతాస్ దుర్గాన్ని నిర్మించాడు. సో జీలం నది ఒడ్డున రోహతాస్ దుర్గాన్ని నిర్మించాడు. ఇంకా 1537లో బెంగాల్ను ఆక్రమించాడు. 1543లో చౌహాన్ వంశానికి చెందిన రాజపురాన్ మల్ను ఓడించి రైసిన్ ను కూడా ఆక్రమించాడు. ఇంకా మేవార్లో ఉదయ్ సింగ్ ను, జోధ్పూర్లో రాజామల్ దేవిలపై విజయాలను సాధించాడు ఈ షేర్షా సూరి. నెక్స్ట్ రహదారుల వెంట 1700 విశ్రాంతి గృహాలను నిర్మించాడు. రహదారుల వెంట 1700 విశ్రాంతి గృహాలను కూడా నిర్మించాడు. ఇవి అంచె తపాల పద్ధతిలో డాక్ చౌగా ఉపయోగపడినవి. పేదల కోసం లాంగర్ అను ఉచిత భోజనశాలను కూడా ఏర్పాటు చేశాడు. సో పేదల కోసం లాంగర్ అనే ఉచిత భోజనశాలను కూడా ఏర్పాటు చేశారు. ఇతని కాలంలో మాలిక్ మహమ్మద్ జైసీ హిందీలో పద్మావత్ ను రచించాడు. సో ఎవరు ఈ పద్మావత్ ను రచించింది? మాలిక్ మహమ్మద్ జైసీ. చాలా ఇంపార్టెంట్. సో ఇట్లాంటివి రాసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ పద్మావత్ ను రచించింది ఎవరు? మాలిక్ మహమ్మద్ జైసీ. ఏ లాంగ్వేజ్ లో రచించారు? హిందీలో రచించారు. నెక్స్ట్ కలింజర్ పై దాడి. ఇతని యొక్క మరణం గురించి చూద్దాం. షేర్షా సూరి యొక్క మరణం. చివరి దండయాత్ర బూందేల్ఖండ్ లోని కలింజర్ దుర్గంపై చేశాడనమాట. తన చివరి దండయాత్ర కలింజర్ దుర్గంపై చేశాడు. సో అక్కడ కలింజర్ పై దాడి చేసే సమయంలో ఇతను 1545లో మరణించాడనమాట. 1545 మే 22న మరణించాడు. ఇతని యొక్క సమాధి
ససారం అన్నమాట ఈ షేర్షా సూరి యొక్క సమాధి. సో ఈ షేర్షా సూరి మరణం తర్వాత అతని కొడుకు వస్తాడన్నమాట పరిపాలనకి, జలాల్ ఖాన్. సో ఇతను ఇస్లాం షా అనే బిరుదు తీసుకొని వస్తాడన్నమాట. సో అతని గురించి చూద్దాం. సో షేర్షా సూర్ వంశం యొక్క పతనం గురించి చూద్దాం. అయితే షేర్షా మరణం తర్వాత అతని కుమారుడు, రెండవ కుమారుడు జలాల్ ఖాన్ ఇస్లాం షా బిరుదును స్వీకరించి సింహాసనం అధిష్ఠించాడు. సో ఎప్పటి వరకు 1553 వరకు అన్నమాట. అండ్ మొఘలుల యొక్క తిరుగుబాటు ప్రయాణం గురించి చూద్దాం. సూర్ వంశంలో ఏర్పడిన రాజకీయ అస్థిరతను ఆసరగా చేసుకుని హుమయూన్ తన దాడులను తిరిగి ప్రారంభించాడు. సో ఇప్పుడు షేర్షా సూరి మరణించేశాడు కదా, హుమయూన్ తిరిగి దాడులను చేస్తాడనమాట ఈ ఢిల్లీ అండ్ ఆగ్రాలను ఆక్రమించుకోవడానికి. సో హుమయూన్ దగ్గర నుంచి షేర్షా సూరి దండయాత్ర చేసి లాక్కున్నాడు కదా ఈ ఢిల్లీ అండ్ ఆగ్రాలను. సో తిరిగి పొందడానికి మళ్ళీ ఈ హుమయూన్ దాడులను స్టార్ట్ చేశారు. ఈ షేర్షా సూరి మరణించేసిన తర్వాత తిరిగి హుమయూన్ దాడి అనేది స్టార్ట్ చేస్తాడనమాట. సో ఈ చారిత్రక యుద్ధంలో ఇక్కడ మచ్చివారా యుద్ధం అనేది 1555లో జరుగుతుంది. ఈ చారిత్రక యుద్ధంలో హుమయూన్ సూర్ పాలకుడైన సికిందర్ సూర్ను ఓడించాడు. ఫలితం ఢిల్లీ సింహాసనాన్ని తిరిగి ఆక్రమించి మొఘల్ సామ్రాజ్యాన్ని పునఃప్రతిష్ఠించాడు. ఎవరు? ఈ హుమయూన్ అన్నమాట. అర్థమైంది కదా. ఇక్కడ మచ్చివారా యుద్ధం 1555లో జరిగింది. ఎవరెవరికి మధ్య జరిగింది ఈ మచ్చివారా యుద్ధం? హుమయూన్ అండ్ సూర్ పాలకుడైన సికిందర్ సూర్ మధ్య జరిగింది. సో ఇక్కడ హుమయూన్ సికిందర్ సూర్ని ఓడించేశాడనమాట. ఢిల్లీ సింహాసనాన్ని తిరిగి పొందాడు తిను. ఎవరు? హుమయూన్ అనమాట. సో అకస్మాత్తుగా హుమయూన్ మరణించేస్తాడు. సో ఇక నెక్స్ట్ అక్బర్ తన పాలనను కొనసాగిస్తాడు. ఎవరిని ప్రధానిగా చేసుకుని? ఈ బైరామ్ ఖాన్ ని ప్రధానిగా చేసుకుని అక్బర్ తన చిన్న వయసులోనే పాలన అనేది కొనసాగిస్తాడు. సో ఇది నెక్స్ట్ స్లైడ్ చూడండి. సో నెక్స్ట్ జలాల్ ఉద్దీన్ మహమ్మద్ అక్బర్. అర్థమైంది కదా. అక్బర్ అన్నమాట. ఈ హుమయూన్ తర్వాత అక్బర్ వస్తాడు. తన పూర్తి నేమ్ జలాల్ ఉద్దీన్ మహమ్మద్ అక్బర్. ఇతని యొక్క పాలనా కాలం 1555 నుంచి 1605 వరకు. సో ఇతని యొక్క పాలనా కాలం ఇక్కడ ఉంది చూడండి. నిరంకుశుడైన మొఘల్ చక్రవర్తి ఇతని యొక్క జననం అమర్కోటలో జన్మించాడు. సో ఈ హుమయూన్ పారిపోతాడు కదా, లాహోర్లో ఆశ్రయం కల్పించరు, ఇక్కడ అమర్కోటలో ఆశ్రయాన్ని కల్పిస్తారు. అక్కడ హమీదా బేగంను పెళ్లి చేసుకుంటాడు హుమయూన్. అక్కడే ఈ అక్బర్ జన్మిస్తాడనమాట. ఎక్కడ? రాణా ప్రసాద్ ఇంట. తల్లిదండ్రులు ఎవరు? హుమయూన్ అండ్ హమీదా బేగం. సవతి తల్లి ఎవరు? హమం అనాగా. ఇతని యొక్క గురువు అబ్దుల్ లతీఫ్ అండ్ ప్రధాని బైరామ్ ఖాన్. చెప్పాను కదా. సో ఇతని యొక్క సహాయంతోనే తన పాలనను కొనసాగిస్తాడు. మిత్రుడు బీర్బల్. సో హుమయూన్ అకస్మాత్ మరణంతో పంజాబ్లోని గురుదాస్పూర్ జిల్లాలోని కలనౌర్ దుర్గం వద్ద అక్బర్కు పట్టాభిషేకం జరిగింది. నాటి అక్బర్ వయసు కేవలం 14 సంవత్సరాలు. సో చాలా చిన్న వయసులోనే తన పరిపాలనను కొనసాగించడం జరిగింది. బైరామ్ ఖాన్ ఆధ్వర్యంలో ఈ ఘట్టం ముగిసింది. ఇతని యొక్క పట్టాభిషేకం ఎప్పుడు జరిగింది? 1555 14న జరిగింది. తనకు 14 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తనకు పట్టాభిషేకం జరిగింది వాళ్ళ తండ్రి హుమయూన్ మరణం తర్వాత. అయితే ఢిల్లీని పాలించిన ఏకైక హిందువు హేము అన్నమాట. ఈ హేముతో రెండవ పానిపట్టు యుద్ధం చేస్తాడు. ఎవరు? ఈ అక్బర్. అర్థమైంది కదా. రెండవ పానిపట్టు యుద్ధం చేస్తాడు. ఎవరు? అక్బర్. ఎవరితో? హేముతో. ఢిల్లీని పాలించిన ఏకైక హిందువు హేము అన్నమాట. అతని గురించి కూడా చూద్దాం. అయితే రెండవ పానిపట్టు యుద్ధం. అయితే మహమ్మద్ ఆదిల్ షా సూర్ ప్రధాని, బెంగాల్లోని గౌర్ ప్రాంతానికి చెందిన హిందూ బ్రాహ్మణుడు. ఈ హేము అనేవాడు ఈ బెంగాల్లోని గౌర్ ప్రాంతానికి చెందిన హిందూ బ్రాహ్మణుడు అన్నమాట. హుమయూన్ మరణానంతరం తార్కి బేగంను ఓడించి ఢిల్లీని ఆక్రమించాడు. మధ్యయుగ భారతదేశ చరిత్రలో ఢిల్లీ సింహాసనాన్ని ఆక్రమించిన ఏకైక హిందూ చక్రవర్తి ఈ హేము. అయితే ఈ యుద్ధం ఎలా స్టార్ట్ అయ్యిందో ఒకసారి చూద్దాం. అక్బర్ తరపున బైరామ్ ఖాన్ వ్యూహాత్మక ఆధ్వర్యంలో మొఘల్ సైన్యం రంగంలోకి దిగింది. అయితే ఎవరెవరికి మధ్య జరిగింది రెండవ పానిపట్టు యుద్ధం? అక్బర్ వర్సెస్ హేము. ఇక్కడ అక్బర్ కి ప్రధానిగా ఎవరున్నారు? బైరామ్ ఖాన్ ఉన్నారు. సో హేము చంపబడ్డాడు. అంటే ఇక్కడ ఎవరు గెలిచారు? అక్బర్ గెలిచాడనమాట. హేము చంపబడ్డాడు. అక్బర్ ఢిల్లీ ఆగ్రాలను శాశ్వతంగా తన ఆధీనంలోకి తీసుకున్నాడు. సో అర్థమైంది కదా. ఇక్కడ రెండో పానిపట్టు యుద్ధంలో ఏకైక హిందువు అయిన హేమును ఓడించి అక్బర్ ఢిల్లీ అండ్ ఆగ్రాలను ఆక్రమించాడు. సో ఇది నెక్స్ట్ స్లైడ్ ఒకసారి చూడండి. బైరామ్ ఖాన్ శకం. పర్షియా దేశస్థుడు. ఎవరు? ఈ బైరామ్ ఖాన్ పర్షియా దేశస్థుడు. షియా ఇస్మాయిల్ రాజ్యం నుండి వచ్చాడు. బాబర్ కాలం నుండి మొఘలుల కొలువులో ఉన్నాడు. సో ఈ బాబర్ కాలం నుండి ఉన్నాడన్నమాట ఈ మొఘలుల కొలువులో. అక్బర్ ఇతనిని ఖాన్ బాబా అని పిలిచేవాడు. సో చాలా ఇంపార్టెంట్. ఈ అక్బర్ ఖాన్ బాబా అని చెప్పి ఎవరిని పిలిచేవాడు? బైరామ్ ఖాన్ని ఖాన్ బాబా అని చెప్పి పిలిచేవాడు. వాస్తవ పాలన. అక్బర్ నామమాత్రపు అధికారిగా ఉండగా బైరామ్ ఖాన్ ప్రధానిగా రాజ్యాన్ని శాసించాడు. సో అర్థమైంది కదా.
సో చిన్న వయసులోనే ఇతను సింహాసనం అధిష్ఠించాడనమాట అక్బర్. ఇతని దగ్గర ప్రధానిగా ఎవరున్నారు? బైరాన్ ఖాన్ ఉన్నారన్నమాట. వాస్తవ అధికారాలు ఇతని దగ్గరే ఉండేవి. ఎవరి దగ్గర? ఈ బైరాన్ ఖాన్ దగ్గర ఉండేవి. నామమాత్రపు అధికారిగా అక్బర్ ఉండేవారు. సో నామమాత్రపుగా ఉండగా బైరాన్ ఖాన్ ప్రధానిగా రాజ్యాన్ని శాసించాడు. నెక్స్ట్ ఇతను పదవి నుంచి తొలగించేస్తాడనమాట అక్బర్. తొలగించేసి ఓన్ గా పాలన చేయడానికి ట్రై చేస్తాడు. స్వతంత్రంగా పాలించాలనుకున్న కాంక్షతో అక్బర్ బైరాన్ ఖాన్ ను ప్రధాన పదవి నుండి తొలగించాడు. సో అర్థమైంది కదా, ఇతనిని ప్రధాని యొక్క పదవి నుంచి తొలగించేస్తాడనమాట. ఇక్కడ నుంచి బైరాన్ ఖాన్ వెళ్తుండగా మరణించేస్తాడు. బైరాన్ ఖాన్ మక్కాకు వెళ్తుండగా గుజరాత్ లోని అనిలహివాడ్ వద్ద ముబారిజ్ ఖాన్ అనే ముస్లిం పఠాన్ చేతిలో హత్య చేయబడ్డాడు. సో అర్థమైంది కదా, ఎవరి చేతిలో హత్య చేయబడ్డాడు? ముబారిజ్ ఖాన్ ఇతన్ని చంపేస్తాడనమాట. ఎవరిని? బైరాన్ ఖాన్ని. అయితే ఈ అక్బర్ రాజపుత్ర స్త్రీని పెళ్లి చేసుకుంటాడు, జోత్బాయిని పెళ్లి చేసుకుంటాడు. అయితే ఈ రాజపుత్రులకు తన దాంట్లో కొలువులను కూడా ఇస్తాడనమాట. ఈ రాజపుత్రులకు సంబంధించి తన పాలనలో కొలువులను కూడా ఇస్తాడు. అయితే రాజపుత్రుల స్వతంత్రాన్ని అపహరించిన తొలి విజేత అక్బర్ అని చెప్పి ఎవరన్నారు? కర్నల్ టాడ్ యొక్క అభిప్రాయం అనమాట. సో ఇక్కడ జోత్బాయిని వివాహం ఆడారనమాట. అక్బర్ వివాహం ఆడిన ప్రప్రథమ రాజకుమారి ఈమె. వివాహానంతరం జోత్బాయి పేరును మార్యాం ఉజ్ జిమానీగా మార్చాడు. వీరి కుమారుడే సలీం అంటే జహంగీర్ అనమాట. ఈ అక్బర్ యొక్క కుమారుడే జహంగీర్. ఉన్నత పదవులు, అనేక మంది రాజపుత్రులను ఉన్నత పదవుల్లో నియమించాడు. సో అర్థమైంది కదా, అనేక మంది రాజపుత్రులను ఇతని పరిపాలనలో అనేక ఉన్నత పదవుల్లో నియమించాడు. భగవాన్ దాస్, బీర్బల్, మాన్సింగ్, రాజా తోడర్మల్ అనే ఈ వ్యక్తులను ఉన్నత పదవుల్లో నియమించాడు. సో ఇదనమాట. నెక్స్ట్ హల్దీఘాట్ యుద్ధం చాలా ఇంపార్టెంట్. సో ఎవరెవరికి మధ్య జరిగింది ఏంటి అనేది ఒకసారి చూసి నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. చాలా ఇంపార్టెంట్ ఈ యుద్ధం. సో మేవార్పై దాడి ఎప్పుడు జరిగింది? 1567లో జరిగింది. ఇక్కడ వంశం అనేది శిశోడియా వంశం. రాణా సంగ్రామ మూల పురుషుడు, రాజధాని చిత్తూరు. పాలకుడు ఎవరు? రాణా ఉదయ్ సింగ్. సో 1567లో అక్బర్ స్వయంగా దాడి చేసి రాజధాని చిత్తూరును ఆక్రమించాడు. సో అర్థమైంది కదా, 1567లో అక్బర్ దాడి చేసి ఈ చిత్తూరును ఆక్రమించాడనమాట. ఇక్కడ హల్దీఘాట్ యుద్ధం చూడండి ఎవరెవరికి మధ్య జరిగింది ఏంటి అనేది. సో ఈ హల్దీఘాట్ యుద్ధం అనేది 1776లో జరిగింది. దీన్ని మరో పేరు పసుపు కొండల యుద్ధం అని అంటారు. అయితే ఇక్కడ హల్దీ అంటేనే పసుపు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో దీన్నే పసుపు కొండల యుద్ధం అని కూడా అంటారు. ఎవరెవరికి మధ్య జరిగింది? అక్బర్ వర్సెస్ రాణా ప్రతాప్. ఈ రాణా ప్రతాప్ ఎవరు? ఉదయ్ సింగ్ యొక్క కుమారుడు. రాజా మాన్ సింగ్, అసఫ్ ఖాన్ల ఆధ్వర్యంలో మొఘలుల సైన్యం రాణా ప్రతాప్ ను ఓడించాయి. సో అర్థమైంది కదా, వీళ్ళ సహాయంతో అక్బర్ ఇతన్ని ఓడించేశారు. ఎవరి సహాయం? రాజా మాన్ సింగ్, అసఫ్ ఖాన్ల యొక్క ఆధ్వర్యంలో మొఘలుల సైన్యాలు రాణా ప్రతాప్ ను ఓడించాయి. అక్బర్ జీవిత చరిత్రలో అతనికి లొంగని ఒకే ఒక రాజపుత్ర వంశం మేవార్ వంశం. అండ్ నెక్స్ట్ అక్బర్ చేసిన ఇంకొన్ని యుద్ధాలను కూడా చూద్దాం. సో ఫస్ట్ గుజరాత్ ని ఆక్రమించాడు. ఎప్పుడు? 1572లో ఈ గుజరాత్ ను కూడా ఆక్రమించాడు. ఎవరితో యుద్ధం చేసి? మూడవ ముజాఫర్ షాతో యుద్ధం చేసి గుజరాత్ ను ఆక్రమించాడు. దానికి ఈ విజయానికి చిహ్నంగా ఫతేపూర్ సిక్రీంలో బులందర్ దర్వాజాను నిర్మించాడు. ఈ బులందర్ దర్వాజాను అక్బర్ నిర్మించాడు. ఈ యాత్రలోనే అక్బర్ కాంబే వద్ద సముద్రాన్ని తొలిసారిగా చూశాడు. నెక్స్ట్ కాబూల్ అండ్ కాశ్మీర్లను చూద్దాం. 1585లో అన్నమాట వీటిని కూడా ఆక్రమించాడు. మిర్జా హకీం ను ఓడించి రాజా మాన్ సింగ్ ను గవర్నర్ గా నియమించాడు. సో దీన్ని కూడా ఆక్రమించేసి కాబూల్ ను అక్కడ గవర్నర్ గా ఎవరిని నియమించాడు? మాన్ సింగ్ ను నియమించాడు అనమాట, రాజా మాన్ సింగ్ ను. నెక్స్ట్ కాశ్మీర్ ను యూసఫ్ ఖాన్ ను ఓడించి ఈ కాశ్మీర్ ని కూడా ఆక్రమించాడు. ఎవరి సహాయంతో? భగవాన్ దాస్ సహాయంతో ఈ కాశ్మీర్ ను ఆక్రమించాడు అనమాట. ఏ ఇయర్ లో? 1585లో ఆక్రమించాడు. నెక్స్ట్ తూర్పు అండ్ వాయవ్య ప్రాంతాలను కూడా ఆక్రమించాడు. అక్కడ వేటిని? బెంగాల్, సింధ్, ఒరిస్సా, బెలూచిస్తాన్, కాందహార్లను కూడా ఆక్రమించాడు. ఇక్కడ ఇయర్ కూడా ఉన్నాయి, ఇవి కూడా నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ దక్షిణ యాత్రలో దాడి చేసిన మొదటి రాజ్యం అహ్మద్ నగర్. అర్థమైంది కదా, అహ్మద్ నగర్ 1600లో చేశాడు దీనిపై దాడి. అహ్మద్ నగర్ లో ఉండే పాలకురాలు చాంద్ బీబీ. అక్బర్ కుమారుడు ధన్యాల్ దీనిని జయించాడు. ఖాందేశ్ ఏ ఇయర్ లో? 1601లో. సో 1602 వరకు ఈ అక్బర్ యొక్క పాలనా కాలం ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇతని కొరకు ఔరంగజేబ్ వస్తాడు. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే అక్బర్ జీజియా పన్నును రద్దు చేస్తాడన్నమాట. అయితే జీజియా పన్నును ఫస్ట్ ప్రవేశపెట్టింది మహమ్మద్ బిన్ కాసిం. దాన్ని రద్దు చేసింది అక్బర్ అన్నమాట.
అతని కొడుకు ఔరంగజేబు తిరిగి స్టార్ట్ చేస్తాడు ఈ జిజియా పన్ను. జిజియా పన్ను అంటే ఏంటో తెలుసు కదా, ముస్లిమేతరులు అంటే హిందువుల పైన విధించే పన్నునే ఈ జిజియా పన్ను అని చెప్పి అంటారు. నెక్స్ట్ స్లైడ్ చూడండి. సో ఇతను ఏమేమి ఇంప్లిమెంట్ చేశాడు, ఏమేమి రద్దు చేశాడు అనేవి ఒకసారి చూద్దాం. బానిస నివారణ శాఖను ఏర్పాటు చేసిన ఏకైక పాలకుడు అక్బర్. అర్థమైంది కదా, బానిసల నివారణ శాఖను ఏర్పాటు చేసిన ఏకైక పాలకుడు అక్బర్ అన్నమాట. సో 1563లో తీర్థయాత్రలపై ఉండే పన్నును కూడా రద్దు చేశాడు. 1664లో జిజియా పన్నును కూడా రద్దు చేశాడు. ఈ జిజియా పన్నును ముస్లిమేతరులపై విధిస్తారన్నమాట. దాన్ని రద్దు చేశాడు. ప్రవేశపెట్టింది ఎవరు? మహమ్మద్ బిన్ కాసిం. రద్దు చేసింది అక్బర్. మళ్ళీ తిరిగి ప్రవేశపెట్టింది ఔరంగజేబు. 1574లో మున్సబ్దారీ విధానాన్ని కూడా ప్రవేశపెట్టాడు. సో సైనిక మరియు అపార పరిపాలన వ్యవస్థనే ఈ మున్సబ్దారీ విధానం అని అంటారు. నెక్స్ట్ 1575లో ఇబాదత్ ఖానాను ఏర్పాటు చేశాడు. ఇక్కడ ఇబాదత్ ఖానా అంటే ఏంటి? ఇబాదత్ ఖానా అంటే అన్ని మతాల సారాంశాన్ని చర్చించే ప్రార్థనా మందిరాన్ని ఇబాదత్ ఖానాను అంటారు. సో ఇబాదత్ ఖానాను 1575లో ఏర్పాటు చేశాడు అక్బర్. నెక్స్ట్ 1579లో అమోఘత్వపు ప్రకటన అంటే మతపరమైన విషయాల్లో తుది నిర్ణయం ఈ అక్బర్కే ఉంటుందన్నమాట. దాన్ని స్టార్ట్ చేశాడు ఎప్పుడు? 1579లో. మతపరమైన విషయాల్లో అంతిమ నిర్ణయం అక్బర్దే. సో ఇక్కడ అమోఘత్వపు ప్రకటన అంటే అంతిమ నిర్ణయం, మతాలకు సంబంధించి అంతిమ నిర్ణయం ఈ అక్బర్దే అన్నమాట. నెక్స్ట్ 1582లో దీన్ ఈ ఇలాహి అనే దాన్ని కూడా స్టార్ట్ చేశాడు. సో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. వీలైతే ఇవి కూడా నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎవరు రద్దు చేశారు, ఏమేమి స్టార్ట్ చేశారు, ఏ ఇయర్లో స్టార్ట్ చేశాడు, ఇవి కూడా నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ అక్బర్ పాలనా కాలంలోనే కొలంబస్ అమెరికాను ఆవిష్కరించడం జరిగింది. సో ఈ అక్బర్ కాలంలోనే అమెరికాను కొలంబస్ కనుక్కోవడం జరిగిందనమాట. 1581లో ఇంగ్లాండ్ రాణి ఎలిజబెత్ న్యూబరీ అనే రాయబారిని అక్బర్ ఆస్థానానికి పంపింది. అర్థమైంది కదా, ఈ ఎలిజబెత్ రాణి న్యూబెరీ అనే రాయబారిని ఈ అక్బర్ యొక్క ఆస్థానానికి పంపించడం జరిగింది. 1603లో జాన్ మిల్టన్ హాల్ అనే ఆంగ్ల వర్తకుడు అక్బర్ను సందర్శించాడు. నెక్స్ట్ అక్బర్ ఆస్థానంలో అధిక ప్రాముఖ్యత వహించిన ఐరోపా వారు పోర్చుగీస్ వారు. సో ఇట్లాంటివి మెయిన్ పాయింట్స్ అన్నమాట. ఇతని ఆస్థానంలో ప్రాముఖ్యత వహించిన ఐరోపా వారు ఎవరు? పోర్చుగీస్ వారు. నెక్స్ట్ అక్బర్ కు సమకాలికులైన గోల్కొండ కుతుబ్ షాహీ పాలకులు ఎవరెవరు? ఇబ్రహీం కూలీ కుతుబ్ షా అండ్ మహమ్మద్ కూలీ కుతుబ్ షా. మొఘలుల కాలంలో ప్రామాణికమైన నాణెం మొహర్. అర్థమైంది కదా, ఇక్కడ ప్రామాణికమైన నాణెం మొహర్ అన్నమాట. ఎవరి కాలంలో? ఈ మొఘలుల కాలంలో ప్రామాణిక నాణెం మొహర్. అయితే మనం ఢిల్లీ సుల్తాన్ల కాలంలో చాలా నాణ్యాలని చూసాం. టంకా, జిటాల్, దినార్ ఇవి కూడా చూసాం అన్నమాట. సో వాటిని ఎవరు ప్రవేశపెడతారో నేను అలా ఆల్రెడీ క్వశ్చన్ రేస్ చేయడం జరిగింది. సో టంకా, జిటాల్ అనే వెండి, రాగి నాణ్యాలను ఇల్టుట్మిష్ ప్రవేశపెడతాడనమాట. దినార్ అనే దాన్ని బాల్బన్ ప్రవేశపెడతాడు. సో ఇట్లాంటివి మెయిన్ పాయింట్స్ అన్నమాట. ఎవరు ప్రవేశపెడతారో వాళ్ళది ఏ వంశం అనేవి క్లారిటీగా చూసుకోవడానికి ట్రై చేయండి. సో ఇదన్నమాట షేర్షా సూరి అండ్ అక్బర్ గురించి. నెక్స్ట్ వీడియోలో మనం ఔరంగజేబు, అక్బర్ కొడుకైన ఔరంగజేబు గురించి డిస్కస్ చేద్దాం. అయితే అక్బర్ కు సంబంధించి మెయిన్ ఏంటో అవి ఒకసారి నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపించిందని అనుకుంటున్నాను. వీడియోని ఇంకా లైక్ చేయకుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రిపరేషన్ కి ఖచ్చితంగా యూజ్ అవుతుంది.